So, సో మనము ఏదైనా ఒక ఒక విషయాన్ని చాలా రకాలుగా వీ కెన్ సెగ్రిగేట్. ఏ విషయమైనా ఇఫ్ ఇట్ హెస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ప్రాపర్టీస్ వీ కెన్ సెగ్రిగేట్. ఓకే, సో రియల్ ఏదైనా తీసుకోండి వరల్డ్లో, బేస్డ్ ఆన్ కలర్ సంబడి విల్ సెగ్రిగేట్, బేస్డ్ ఆన్ షేప్, అలాగా ఒక ప్రాపర్టీని తీసుకొని సెగ్రిగేట్ చేస్తాం. అలాగే కంప్యూటర్ సైన్స్లో కూడా డేటా స్ట్రక్చర్, పర్టికులర్గా డేటా స్ట్రక్చర్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు సెగ్రిగేట్ ఏ డేటా స్ట్రక్చర్. ఒకటి డేటా స్ట్రక్చర్ విత్ ఫిక్స్డ్ లెంత్, డేటా స్ట్రక్చర్ విత్ వేరియబుల్ లెంత్, ఇలా కొంతమంది సెగ్రిగేట్ చేస్తారు. కొంతమంది వేరే వేరే రకాలుగా ద వే ఇట్ ఈస్ గెటింగ్ స్టోర్డ్, ద వే ఇట్ ఈస్ గెటింగ్ రిట్రీవ్డ్, ఈ రకంగా కూడా సెగ్రిగేట్ చేస్తారు. సో ఈరోజు మనం డేటా స్ట్రక్చర్స్ని రెండు రకాలుగా సెగ్రిగేషన్ చూస్తున్నాం, లీనియర్ వర్సెస్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక డేటా స్ట్రక్చర్కి యూజువల్గా ఈ అసైన్మెంట్ డేటా అసైన్మెంట్ కానీ ద వే ఇట్ ఈస్ స్టోరింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఉంటే we call it as a linear data structure. కంటిన్యూస్గా ఒక డేటాని కానీ స్టోర్ చేయగలిగితే we call it as a linear data structure. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఇట్ మే నాట్ బి కంటిన్యూస్. అంటే కంటిన్యూస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కంటిన్యూస్ అంటే ఏంటి అనేది బాగా అర్థం చేసుకోవాలి. కంటిన్యూస్ అంటే ఏంటంటే, ద వే ఇట్ ఈస్ గెటింగ్ స్టోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. సో హ్యాష్ మ్యాప్లో ఉన్న వాల్యూస్ ఎలా స్టోర్ అవుతుందండి? హ్యాష్ మ్యాప్ అంటే జస్ట్ మ్యాప్, రైట్? మ్యాప్ కానీ డిక్షనరీ కానీ ఏదైనా అంటారు. సో యూజువల్గా దాని పేరు మ్యాప్ అంటారు బేసిక్గా. అది కొంతమంది జావాలో అయితే హ్యాష్ మ్యాప్ అంటారు, మన పైథాన్లో అయితే డిక్షనరీ అంటారు. సో ఇట్ ప్రాబ్లీ డిఫర్స్ విత్ జావా స్క్రిప్ట్లో హ్యాష్ మ్యాప్స్ ఇలా. సో డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ ఇదిగా మనం పిలుస్తాం. సో యూజువల్గా ఇక్కడ ఏమవుతుంది, కీస్ కానివ్వండి, ఏమైనా కీ వాల్యూ స్టోరేజ్ కదా, కీ ఇస్ టు వాల్యూ, ఇలాగే స్టోర్ అవుతుంది, రైట్? ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. సో ఈ కీస్ వాల్యూని బట్టి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ వాల్యూ అనేది కీ ఏ పెట్టి నేను 1 ఇలా స్టోర్ చేస్తూ వస్తున్నాను అనుకోండి. సో యూజువల్గా ఇది నేను ఏ ఆర్డర్లో వస్తే స్టోర్ చేస్తానో ఆ ఆర్డర్లో స్టోర్ అవ్వదు యూజువల్గా హ్యాష్ మ్యాప్. సో ఇది ఎలా స్టోర్ అవుతుందంటే, ఒక వాల్యూ, ఇది కీ కదా, కీని హ్యాష్ చేస్తుంది. హ్యాష్ అంటే ఏంటంటే ఒక యూనిక్ వాల్యూ జనరేట్ చేయడం. ఈ హ్యాష్ ఫంక్షన్ అంటారు దీన్ని. సో దీంట్లో కానీ ఏ వాల్యూ పంపిస్తే ఆ వాల్యూకి ఈక్వలెంట్ ఒక నంబర్ వస్తుంది. సో ఈ నంబర్ని బట్టి ఇట్ విల్ స్టోర్. బట్ నంబర్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నట్టు నంబర్ని స్టోర్ చేయదు, ఈక్వలెంట్గా నంబర్ని పెట్టుకొని హ్యాషింగ్ చేస్తూ స్టోర్ చేసుకుంటూ వస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, హ్యాష్ మ్యాప్స్ లోపల కూడా స్టోరేజ్ అనేది మీరు ఏదైతే ఫీడ్ చేస్తున్నారో అట్లా కంటిన్యూస్గా స్టోర్ అవ్వదు, వేరువేరుగానే స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఇట్లా తీసుకుందాం ఫర్ సింప్లిసిటీ సేక్. ABCD ఇలా స్టోర్ చేశాను అనుకోండి, హ్యాష్ మ్యాప్లో ఎలా స్టోర్ అవుతుందంటే ABCD ఇలా స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్, ఇట్ ఈస్ కంటిన్యూస్. సో అప్పుడు కంటిన్యూస్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే, ఒక సింగిల్ ఇటరేషన్ అంటే ఒక ఫర్ లూప్ రాసి ఇటరేట్ చేస్తాం కదా, ఒక సింగిల్ ఇటరేషన్లో కానీ మనము ఆ డేటా స్ట్రక్చర్ని కంప్లీట్గా ట్రావర్స్ చేయగలిగితే, ట్రావర్స్ అంటే ఏంటి, ఆ మొత్తం డేటా స్ట్రక్చర్ని కానీ ట్రావర్స్ చేయగలిగితే, దోస్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ అస్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఇప్పుడు చూడండి, స్టాక్ని మీరు ట్రావర్స్ చేయొచ్చు. కంటిన్యూస్కి స్టాక్కి కూడా మళ్ళీ అగైన్ కంటిన్యూస్ అంటే నేను ఏ ఆర్డర్లో అయితే స్టోర్ చేస్తున్నా ఆర్డర్ కాదు. కంటిన్యూస్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, ఒక సింగిల్ ఫర్ లూప్తో ట్రావర్స్ చేయడాన్ని ఒక
ఒక ట్రావర్స్ ఒక ఫర్ లూప్ యూజ్ చేసి కంటిన్యూస్గా అట్లా ట్రావర్స్ చేసుకుంటా వెళ్ళిపోవడాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో మీ అప్పుడు క్యూ స్టాక్స్ అంతా చూసారంటే క్యూ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్ అంటే ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో అప్పుడు దాని అర్థం ఏంటి, లాస్ట్లో ఏదైతే యాడ్ చేసామో అది ఫస్ట్ వస్తుందని అర్థం కదా. ఇట్ ఈస్ ఆల్సో కంటిన్యూస్ డేటా, కంటిన్యూస్ స్టోరేజ్. ఎందుకు, మనం కంప్లీట్గా ఇటరేట్ చేయొచ్చు కాబట్టి ఒక ఫర్ లూప్ యూజ్ చేసి. సో కంటిన్యూస్ అన్న పదానికి అర్థం ఇది ఇక్కడ ఈ సందర్భంలో లీనియర్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఇస్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే ఇలాగా మనం ఒక ట్రావర్సల్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ట్రావర్స్. అలాంటి డేటా స్ట్రక్చర్స్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. సో ఆ లీనియర్ డేటా స్ట్రక్చర్లో స్టాక్స్ వస్తుంది, క్యూస్ వస్తుంది, అరేస్ వస్తుంది, అన్నీ వస్తాయి. మరి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే ట్రావర్సల్ అనేది అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం యూజ్ చేసిన బైనరీ ట్రీని ఎలా ట్రావర్స్ చేయగలుగుతారు, పోస్ట్ ఫిక్స్ అన్నాం, ఇన్ఫిక్స్ అన్నాం, ప్రీఫిక్స్ అన్నాం, ఇలా ట్రావర్స్ చేసాం కదా. సో వీటిని ట్రావర్స్ చేయాలంటే మనకి ఏం కావాలంటే రికర్షన్ యూస్ చేస్తే ట్రావర్స్ చేయగలుగుతాం. అందుకే మనం రికర్షన్ కాన్సెప్ట్ ముందు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ బైనరీ ట్రీస్ అంతా రికర్సివ్గానే మనం చేయగలుగుతాం, కానీ ఒక ఫర్ లూప్ యూస్ చేసో లేకపోతే ఇక్కడ రూట్ ఫర్ అని పెట్టి మొత్తాన్ని ట్రావర్స్ చేయలేం. బైనరీ ట్రీని ఫర్ లూప్ యూస్ చేసి అంతా ట్రావర్స్ చేయలేం. వాటికి మనం రికర్షన్ యూస్ చేసి కంప్లీట్గా ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. సో వాటిని మనము ఏం చెప్తామంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కింద ట్రీస్ వస్తాయి, గ్రాఫ్స్ అని ఇంకో డేటా స్ట్రక్చర్ ఉంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. గ్రాఫ్స్ అనే డేటా స్ట్రక్చర్ అని కూడా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అస్ టు ట్రావర్స్ అంటే ఫర్ లూప్ యూసెస్ మొత్తం మనం ట్రావర్స్ చేయలేం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. డౌట్స్ ఉన్నాయండి, ఏమన్నా క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా కాన్సెప్ట్ లీనియర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి? రాజ్ అర్థమైందా రాజ్ మీకు? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా నిన్న ఏం చేసాం, ఓకే నిన్న మనం బైనరీ ట్రీ రాసాం కదా. సో అది అర్థమైందా అండి, బైనరీ ట్రీస్ అర్థమైందా, ఇంప్లిమెంటేషన్ అర్థమైందా కొంచెం అన్నా? క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా ట్రీస్లో? ఇట్స్ కాన్సెప్చువల్లీ అర్థమైంది, ప్రాక్టీస్ చేయాలి ఇంకా దాని మీద. ఓకే. సో నేను ఈరోజు కూడా బైనరీ ట్రీసే కంటిన్యూ చేస్తాను. ట్రీస్ అవ్వగొడతాను ఇవాళ. నేను ఎక్కడ దాకా చెప్పాం బైనరీ ట్రీస్? ఏం సార్? ఓకే సరే ఇప్పుడు నాకు ఒక సింపుల్గా ఒక బైనరీ ట్రీ ఎలా ఉంటుందో చెప్పండి. ఒక రూట్ ఉంటుంది, తర్వాత లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ స్టోర్ చేసే వాల్యూస్ అన్ని నేను మాట్లాడేది బైనరీ సెర్చ్ ట్రీ, బిఎస్టీ గురించి, బైనరీ ట్రీ గురించి కాదు, బైనరీ సెర్చ్ ట్రీ గురించి. సరే, ఈ రైట్ నోడ్లో రైట్ అనేది రైట్ సబ్ ట్రీ కదా, ఇదంతా రైట్ సబ్ ట్రీ, లెఫ్ట్ సబ్ ట్రీ. సో రైట్ సబ్ ట్రీ రూట్ కన్నా ఎలా ఉంటుందండి? ఈ రూట్ వాల్యూకి దీనికి ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, రిలేషన్ ఏంటి? It must be greater than the root, sir. చెప్పండి ఏంటి? Tree must be right node must be greater than the root. So right node should be always greater than the root. So left అనేది left node ఎలా ఉండాలి? It has to be less than the root. Less than the root. Super. సరే, ఇప్పుడు నేను మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎ ట్రీ కనుక్కోవాలి, అంటే మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందని కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను ఏ సబ్ ట్రీని నేను ట్రావర్స్ చేయాలి?
రైట్ సైడ్. ఏంటని? రైట్ సైడ్. మినిమం కనుక్కోవాలంటే మినిమం కనుక్కోవాలంటే సార్ మినిమం స్టార్ట్ వాల్యూ ఫ్రమ్ ఎటువైపు రూట్ ఉంటుంది? టు టువర్డ్స్ లెఫ్ట్. రూట్ టువర్డ్స్ లెఫ్ట్. యా, టువర్డ్స్ లెఫ్ట్. ఓకే. ఒక ట్రీని ట్రావర్స్ చేయాలంటే నేను ఎట్లా ట్రావర్స్ చేయగలుగుతాను? యూజింగ్ విచ్ టెక్నిక్? ట్రీ టెక్నిక్స్ చెప్పారు సార్. అగైన్ ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ వాట్ ఐ రోట్. నో నో ఒకటి నో నాకు ఒక ఇప్పుడు అది మెథడ్స్ ఇన్ఫిక్స్, పోస్ట్ఫిక్స్ అండ్ ప్రీఫిక్స్ మెథడ్స్ అవి. సో మీరు ఏ రకంగా చేస్తున్నారన్న దానికి అర్థం అది. సో నేను ఏ టెక్నిక్ యూజ్ చేసి కంప్లీట్గా చేయగలుగుతాను? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అరేని ట్రావర్స్ చేయాలంటే ఏం చేస్తారు? ఫర్ ఎలిమెంట్ ఇన్ అరే ఇట్లానా చేస్తారు పైథాన్లో అయితే. ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అయితే ఏం చేస్తారు? ఫర్ ఎన్ ఇన్ లెంత్ ఆఫ్ అన్ అరే లెంత్ తీసుకుంటారు. అరే లెంత్ తీసుకొని తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ ఎన్ ఇలా ప్రింట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రింట్ అనుకుందాం, ఇలా ప్రింట్ చేస్తారు కదా. ఇప్పుడు నాకు ఈ ట్రీకి లెంత్ ఒక ఫంక్షన్ లేదు, ట్రీ లెంత్ అంతా మనం కనుక్కోలేము. సో ఇలాంటి వాటికి మనం ఏ టెక్నిక్ యూస్ చేయాలి? ఏ మెథడ్లో చేయాలి? ఏ టెక్నిక్? యూ షుడ్ యూస్ రికర్షన్. అర్థమవుతుందండి? రికర్షన్ టెక్నిక్ యూజ్ చేసి మనము మొత్తాన్ని ట్రావర్స్ చేయగలుగుతాము. ఓకే. మెథడ్ ఏంటి? నేను రికర్షన్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి రూట్ రైట్ ఇట్లా వెళ్తే దాన్ని ఒకటిగా పిలుస్తాను. రూట్ నుంచి లెఫ్ట్ రైట్ ఇలా వెళ్తే ఒక మెథడ్, ఇలా నుంచి ఇలా వెళ్ళాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ రూట్ రైట్ ఇలాన ట్రావర్స్ చేయొచ్చు, లేకపోతే రూట్ లెఫ్ట్ రైట్ ఇలా చేయొచ్చు, లేకపోతే రైట్ రూట్ లెఫ్ట్ ఇలా అయినా చేయొచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ ఇవి మెథడ్స్. కానీ ఒక ట్రీని కంప్లీట్గా ట్రావర్స్ చేయాలంటే నాకు రికర్షన్ పని అవుతుంది. ఈవెన్ నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఇంప్లిమెంట్ చేసి రికర్సివ్గానే నేను చేయగలుగుతాను, కానీ ఊరికే జస్ట్ ఇలాంటివి పెట్టుకుని నేను చేయలేను. అర్థమవుతుందండి? క్లియర్? మెథడ్కి టెక్నిక్కి అప్రోచెస్కి డిఫరెన్స్ తెలుస్తుందా? నేను ఇక్కడ రికర్షన్ అనే టెక్నిక్ చెప్తున్నాను. ఇవి మెథడ్ ట్రావర్స్ చేయడానికి మెథడ్. అవి డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అనేది అప్రోచెస్. డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనేవి అప్రోచెస్. దోస్ ఆర్ అప్రోచెస్. సో ఈ అప్రోచెస్ పక్కన పెట్టండి, మనం ఇప్పుడు దాని గురించి వద్దు. సో రికర్షన్ అంటే ఏందో తెలుసు కదండి. ఒక బేస్ కండిషన్ ఉండాలి, ఆ తర్వాత రికర్సివ్గా ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఏమైనా కన్ఫ్యూషన్స్ ఉన్నాయండి? ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా ఎవరికన్నా? రాజ్, అరవింద్, మీకు కన్ఫ్యూజన్గా ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను మాట్లాడింది ఏమన్నా అర్థం కాలేదా? అరవింద్, ఏమన్నా అర్థం కాలేదా? అర్థమవుతుంది సార్. నాకు వినపడలేదు సరిగ్గా. అర్థమవుతుంది సార్. ఓకే. రాజ్, మీకు అర్థమైందా? రాజ్, క్లియర్? ఆర్ యూ క్లియర్? ఎస్ సార్. ఓకే, సరే. ఇప్పుడు మనము రికర్సివ్గా మినిమం వాల్యూ ఇన్ ట్రీ కనుక్కున్నాము, మ్యాక్సిమం వాల్యూ ఇన్ ట్రీ కనుక్కున్నాము. సింపుల్గా రాద్దాము. సో మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ కనుక్కునే దానికి ఒక ఇది రాసి చూద్దాం. ఓకే, నేను ఫస్ట్ విజువల్ నేను అనకుండా నోట్బుకే తీసుకుంటా, బికాస్ మీకు అది హెల్ప్ అవుతుంది, ఈజీగా ఉంటుంది చూసుకునేదానికి.
సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్, వెరీ ఫండమెంటల్. లైక్ ఒక ప్రాబ్లం ఇస్తే, like how do you determine which data structure to use? Like, how do you determine, for example, if I'm getting a question from someone, ఇప్పుడు మనము ఇది చేయడానికి అరే యూజ్ చేయాలి, ఇది చేయడానికి ట్రీ యూజ్ చేయాలి, like how do you make the determination? Like what is the parameters to make that distinction? So basically, so for that you need to know what kind of operations you are going to perform on that data structure. So we are given in for example మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చుంటారు కదా. సో ఆ రిక్వైర్మెంట్లో మీకు కొన్ని వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ టు డూ, రైట్? మీకు అది తెలుస్తుంది కదా, నేను ఏం చేయాలో నాకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు ఏమైనా క్వశ్చన్ ఏమైనా ఉందా? ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమైనా ఉందా? Let's for example, sir, one of the questions I was reading was on finding out your immediate manager, right? So they hierarchy of finding out your immediate manager. Okay, right. Let's talk about this. Immediate manager తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా మీరు ఒక దీనికి ఏం దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవుట్లుక్లో కానీ మీరు ఎప్పుడన్నా ఏదైనా చూసారంటే దాంట్లో ఒక ట్రీ స్ట్రక్చర్లా ఒకటి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరవింద్ అనుకోండి, మీ నేమ్. ఓకే, అరవింద్ మేనేజర్ చూపిస్తుంది పైన. సో మేనేజర్కి పైన ఎవరు డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ఆయన రిపోర్టింగ్ ఇట్లా చూపిస్తూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నాకేంటంటే అరవింద్కి పైన ఉన్న వ్యక్తి మాత్రమే కావాలి కదా. సో నాకు ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడుగుతానంటే, హౌ ఈజ్ మై ఇన్పుట్ సప్లైడ్? దట్ విల్ బి మై ఫస్ట్ క్వశ్చన్. సో అరవింద్ మేనేజర్ నేను కనుక్కోవాలి, దట్ ఈస్ ఫైన్, బట్ నాకు ఇన్పుట్ ఎలా వస్తుంది అని అడుగుతాను ఫస్ట్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు, ప్రాబ్లీ టేక్ దట్ అస్ ఎ ట్రీ అంటారేమో, అదర్వైజ్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ అని అడుగుతారేమో. నెక్స్ట్ అంటే సమ్టైమ్స్ దే విల్ సప్లై యూ విత్ అన్ ఆన్సర్ ఆర్ దే మే ఆస్క్ యూ అన్ ఆన్సర్. సో మీ థింకింగ్ ఎలా ఉంది, మీ అప్రోచ్ ఎలా ఉందని చూస్తారు. సో నాకు బేసిక్గా ఇప్పుడు నాకేమవుతుందంటే ప్రాబ్లీ ఐల్ గో విత్ ఏ ట్రీ స్ట్రక్చర్, బైనరీ ట్రీ కాదు, ట్రీ. ఓకే, ట్రీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా, మీకు తెలుసు కదా, బైనరీ సర్చ్ ట్రీకి డిఫరెన్స్ ఉంది. ట్రీకి ఎందుకు వెళ్తానంటే బికాస్ దిస్ డీల్స్ విత్ నేమ్స్, వీ కాంట్ సెగ్రిగేట్, అంటే లోయెస్ట్ హైయెస్ట్ ఇలాగా మనం చేసుకోలేం. సో ప్రాబ్లీ ఐ విల్ టేక్ ఏ ట్రీ. సో ప్రాబ్లీ సిఇఓ నుంచి ఇట్లా వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ నుంచి మేనేజర్, సిటిఓ సంథింగ్ ఇలా వచ్చి ప్రాబ్లీ మీ మేనేజర్ ఇక్కడ ఉంటాడేమో, కింద మీరు ఉంటారేమో. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా ఒక ట్రీలా తీసుకుంటాను. ట్రీలా తీసుకొని నాకు ఐ నో హౌ టు ట్రావెల్స్ దిస్ ట్రీ. సో ట్రావెల్స్ తీసుకొని మీ పైన ఉన్న మేనేజర్ని నేను తీసేస్తాను. సో నాట్ ఓన్లీ యూ, ఐ కెన్ టేక్ ఎనీవన్స్ ఇమీడియట్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ఇమీడియట్ మేనేజర్ కూడా నేను తీయగలుగుతాను. సో అలా నేను థింక్ చేస్తాను. ఓకే, సో వీటికి ట్రీ ఈజ్ ద బెస్ట్ డేటా స్ట్రక్చర్. ఇప్పుడు నేను మాట్లాడి మీకు అర్థమైందా? క్లియర్? సార్ బేసికలీ మీరు ఏమంటున్నారంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్న ప్రాబ్లమ్ అలాంటి డేటా స్ట్రక్చర్ తీసుకోవడం బెటర్. యా, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ కదా. సో అలాగా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ తెలుసుకుంటే దాని తగిన డేటా స్ట్రక్చర్ ఆల్రెడీ కంప్లీట్గా ఉంటుంది. అలా లేదు అనుకుంటే సమ్ టైమ్స్ మనం ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ని 2-3 డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, కాంబినేషన్లో యూజ్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దట్. ఇప్పుడు నేను ఒక ఫ్రీక్వెంట్గా లాస్ట్ యాడెడ్ థింగ్ని తీసేయాలి అనుకోండి, లాస్ట్ యాడెడ్ ఏంటో తీస్తూ వెళ్ళాలి అనుకుంటే దానికి నేను లింక్ లిస్ట్ యూజ్ చేస్తాను, బికాస్ నాకు డిలీషన్ ఆపరేషన్ వచ్చి O(1) అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యలో ఉన్న వాటిని తీయాల్సి వస్తే అది O(n) అవుతుంది రన్ టైం.
సో కాబట్టి అలాంటి ప్రాబ్లం వస్తే నేను లింక్ లిస్ట్ యూస్ చేయను. అర్థమవుతుందా థింకింగ్? మీకు అర్థమైందా? సో అలాగే నా రిక్వైర్మెంట్ని బట్టి నేను డేటా స్ట్రక్చర్, ఇప్పుడు నాకు డేటా స్ట్రక్చర్ రన్ టైమ్స్ అని నాకు తెలుసు. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఈ ట్రీలో కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీలో ఇట్ ఈస్ నాట్ ఏ బిఎస్టీ కదా, ఇట్ ఈస్ నాట్ ఏ బిఎస్టీ, ఎస్ ఇట్ ఈస్ నాట్ ఏ బిఎస్టీ. సో ఈ బిఎస్టీ ట్రీ కాదు కాబట్టి ఓ ఆఫ్ లాగిన్ రన్ టైంలో నేను తీయలేను, అంతేనా? ఓ ఆఫ్ లాగిన్లో తీయాలి అనుకుంటే నాకు ఏముండాలి? ఐ షుడ్ నో విచ్ హాఫ్ ఐ షుడ్ ట్రావర్స్ అనేది తెలుసుకుని ఉంటే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు నేను ఇది చేయలేను. బట్ దీనికన్నా బెస్ట్ అప్రోచ్ నాకు దగ్గర లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇంతకుముందు అప్రోచ్ అని చెప్పాను కదా, ఆ అప్రోచెస్లో బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అప్రోచ్ కానీ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అప్రోచ్ కానీ యూస్ చేసి మీ ఇమీడియట్ మేనేజర్ని తీస్తాను. దట్స్ హౌ ఐ డీల్ విత్ దట్. సో మీకు డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడా అర్థమవుతూ వెళ్తే మీకు చాలా ఈజీగా మీకు ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలనేది అర్థమవుతుంది. ఓకే, ఇంకా మన డేటా స్ట్రక్చర్స్ లోపల ఏది చూడలేదే. మీకు ఇప్పటివరకు తెలిసిందంతా అరే తెలుసు, అరేలో డిలీట్ ఆపరేషన్ ఎంత టైం పడుతుంది, ఆ తర్వాత ఇన్సర్ట్ ఎంత అవుతుంది, ఇవి తెలుసు కదా మీకు. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. మనం డిస్కస్ చేసేది మాత్రం దయచేసి ఒకసారి చదవండి క్లాస్ అయిన తర్వాత, ఆర్ నెక్స్ట్ డే అట్లీస్ట్. రాజ్ అయితే ఈవినింగ్, మీరైతే ఈవినింగ్ చదువుకోండి రాజ్. మీకు అది మీరు ఆల్రెడీ ఇప్పుడు నైట్ టైమ్స్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఎంత మహా అయితే నేను యాక్చువల్గా గట్టిగా క్లాస్ చెప్పే 20 మినిట్సే, రిమైనింగ్ 30 మినిట్స్ నేను మీకు నేను చెప్పిన దాన్ని మీకు బ్రీఫింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను, ఏం అర్థమైందా అని, రైట్? సో 20 మినిట్స్ క్లాసే ఉంటుంది. సో ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 10 మినిట్స్ టు గో త్రూ ఇట్. మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేశానండి. యా సార్, ఓకే యా సార్, ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ట్రీని నేను ఒక ట్రీని కన్స్ట్రక్ట్ చేసి ఆ ట్రీలో ఉన్న మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ చూద్దాం. సో నేను చేశాను కదా, అదైనా మీరు యూస్ చేసుకొని చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే ఏదన్నా లైబ్రరీ, రెడీమేడ్ లైబ్రరీ ఉందా చూస్తాను, బైనరీ ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకునేదానికి పైథాన్లో. బైనరీ సర్చ్ ట్రీ కదా మనకు కావాల్సింది, బైనరీ సర్చ్ ట్రీ. ఇప్పుడు ఎందుకంటే బైనరీ సర్చ్ ట్రీలో మినిమం వాల్యూ తీస్తున్నాం. ఓకే, యూజింగ్ రికర్డ్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యూస్ ఏం టెక్నిక్ యూస్ చేయాలండి? వాట్ ఈస్ ద టెక్నిక్ వీ హ్యావ్ టు యూస్ టు ఇటరేట్ ఆర్ టు గెట్ ద మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీయాలంటే ఏం చేయాలి? మీరు బేసిక్గా కంప్లీట్గా చూడాలి. యూ హ్యావ్ టు కంప్లీట్లీ గో ఇన్ టు ఇట్. సో ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేశాను. I don't want to do an implementation again. So let me see binary search tree Python library. Yeah, Python library. Okay. నాకు ఏదో ఇక్కడ బైనరీ ట్రీ అనే ఒక ఇది దొరికిందండి. లెట్ మీ యూజ్ దాట్. రాజ్, మీకు ఈజీగానే ఉందా? అర్థం చేసుకోగలుగుతున్నారా? లేకపోతే ఆర్ యూ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ హియర్? నో సార్, అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా ఒకసారి మళ్ళీ చూస్తాను. ఓకే, మీకు ఇప్పుడు పైథాన్ అనకొండ నోట్బుక్ కనబడుతుందా అండి? ఏబుల్ టు సీ అనకొండ హియర్ కనబడుతుందా? జూపిటర్, పైథాన్ జూపిటర్. యా సార్. సో నేను ఇదే పిప్ ఇన్స్టాల్ బైనరీ ట్రీ యూజ్ చేస్తున్నా. సేమ్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ నేను మీకు చేశాను కదా, అదే ఇంప్లిమెంటేషనే ఉంటుంది. 100% అదే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ బైనరీ ట్రీ. ఓకే, సో ఏముంటుంది 99%. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బైనరీ ట్రీ ఫ్రమ్
ఫ్రమ్ బైనరీ ట్రీ ఇంపోర్ట్ మనకు కావాల్సిందంటే బిఎస్టి, దీంట్లో అన్నీ ఉంటుంది. మనకు కావాల్సింది బిఎస్టి. సో లెట్ మీ జస్ట్ డూ అ బిఎస్టి. ఓకే, సో మై ట్రీ ఇస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏం చేయాలంటే మామూలుగా బిఎస్టి అని పెట్టి ఫస్ట్ హైట్ చెప్పాలి, హైట్ ఆఫ్ ద ట్రీ. హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఎన్ని లేయర్స్ ఉండాలని. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ 3. ఆ తర్వాత పర్ఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ చైల్డ్ అని. అదే మీకు నేను చెప్పాను కదా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇది ఉండాలి అని. సో పర్ఫెక్ట్ ఇది కరెక్టే కదా, పర్ఫెక్ట్. యా, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే జస్ట్ ఇది ఒక ర్యాండమ్ ట్రీని ఇస్తుందో లేదో తెలీదు. లెట్ మీ సీ. ఓకే, ఇది ఒక ర్యాండమ్ ట్రీని ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది 7 కనబడుతుందా మీకు? సో 7 3 11 1 5 0 2 4 6 ఇలా ఇచ్చింది ఒక ట్రీని. సో ఇప్పుడు నేను ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెట్టాను అనుకోండి, ఇట్ విల్ షో ఇట్ పెద్దది అయిపోయింది. దట్స్ ఫైన్, మనము ఒక 3 పెట్టుకుందాం అండి ఫర్ సింప్లిసిటీ. 3 పెట్టుకుందాం సో దట్ యూ కెన్ సీ క్లియర్లీ. 4 పెడితే ఎలా ఉంటుంది? అంటే హైట్ 3 అంటే హైట్ 3 అంటే ఏంటన్నట్టు సార్? హైట్ 3 అంటే హైట్ 3 అంటే లెవెల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైట్ 4 ఇచ్చాం కదా, 1 2 3 4 ఇలా హైట్. రూట్ నుంచి లీఫ్ దాకా ఎన్ని లేయర్స్ ఉన్నాయో అది హైట్ అంటాం. 5 ఉన్నాయి కదా సార్ దీంట్లో? దీంట్లో 4 ఉన్నాయండి. రూట్ వదిలేయండి. 1 2 3 4 రూట్ వదిలే. ఓకే, లీఫ్ ఇది 1 రైట్ 2 3 4 లెవెల్స్. ఓకే, సో మీకు యాక్చువల్గా ట్రీ మనం అనుకున్నది ఇలాగే కదా, మీకు నిన్న చూపించినది కూడా ఇలాగే కదా ట్రీ. కెన్ యూ విజువలైజ్ నౌ? ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మినిమం ఎలిమెంట్ చూడాలి, మినిమం ఎంత ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు నాకు మినిమం ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ లో ఉంటుందా రైట్ లో ఉంటుందా? లెఫ్ట్ లో ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళాలి, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు మినిమం వాల్యూ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం ఉండండి, లెట్ మీ సీ మై ట్రీ డాట్ ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి. హైట్ ఉంది, లెఫ్ట్ డాట్ వాల్యూ ఉందా? ఓకే, వాల్యూ ఉంది. ఓకే ఫైన్, నాకు ఓకే. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఒక నోడ్కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయండి? ఒక నోడ్కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి? ఒక నోడ్కి నిన్న మనం క్లాస్ ప్రోగ్రామ్ రాసాం కదా, గుర్తుందా? క్లాస్ నోడ్ ఇలా రాసాం కదా. సో ఒక నోడ్కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి? బేసిక్గా 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. అదేంటంటే దాని వాల్యూ, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్, దాని వాల్యూ. అంతేనా? ఒక నోడ్కి అంతేనా ఉండేది? ఒక నోడ్కి ఏమేమి ఉంటాయండి? ఒక నోడ్కి లెఫ్ట్లో ఏముంటుంది, రైట్లో ఏముంటుంది, దాని వాల్యూ ఏంటి, ఇంతేనా? సో మనం ఆ రకంగా వీ హ్యావ్ టు. హలో చెప్పండి సార్. అంటే మీరు నిన్న అన్నారు ఒక్కొక్కసారి రైట్ లో ఉండకపోవచ్చు కదా సార్, రైట్ కానీ లెఫ్ట్ కానీ ఓన్లీ ఒకటే ఉండొచ్చు కదా? ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ రైట్ లేదనుకోండి, అప్పుడు అక్కడ ఏముంటుంది? రైట్ లేకపోతే ఇక్కడ రైట్ లేకపోతే ఏమవుతుంది? నన్ను ఉంటుంది కదా, అంతే కదా సార్. ఇది ఏంటి సార్ అసలు? ఫ్రమ్ బైనరీ ట్రీ ఇంపోర్ట్ బిఎస్టి అంటే యు ఆర్ గెటింగ్ దట్ అదేమైనా ప్లగ్ ఇన్ లైబ్రరీ సార్? అవును, ఇది లైబ్రరీ అండి, ఇది లైబ్రరీ. సో ఈ లైబ్రరీ నుంచి నేను ఏం చేశానంటే కొంచెం హైట్, ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే ఏంటంటే సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ 2 చిల్డ్రన్. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్స్ అని ఇస్తే
ఇట్ విల్ నాట్ హ్యావ్. సో అలాగా ఒక బైనరీ ట్రీ అది క్రియేట్ చేసి ఇస్తుంది విత్ సమ్ వాల్యూస్. సో యూజువల్గా మిమ్మల్ని కానీ ఎప్పుడన్నా అంటే ఆ, హైట్ అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ సార్. హైట్ అంటే లీఫ్ నుంచి రూట్కి ఎన్ని అన్నది చెప్తుంది. సో దట్ ఈస్ ద హైట్. సో మీరు నోట్స్ అని కూడా పెట్టుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆల్. నోడ్ అంటే మీరు ఓకే సారీ, నోడ్ అంటే మీరు ఇదొక నోడ్ ఇదొక నోడ్ ఇదొక నోడ్ ఇలా తీసుకుంటున్నారా? ఎస్ సార్. నో నో నో, అది కాదు. రూట్ నుంచి లీఫ్ దాకా ఎన్ని లెవెల్స్ ఉంటాయో అవి హైట్. దట్ ఈస్ అ హైట్. ఓకే, సో ఇది ఒక ట్రీ లాగా. ఇప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు టీచ్ కదా, సో అందుకని ఇది తీసుకున్నాను. ఓకే ఓకే, అదే ఇప్పుడు మీ ముందు ఇన్స్టాల్ చేశాను కదా ఇక్కడ. ఎస్ సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ట్రీలో ఉన్న వాల్యూని ఎట్లా మనం తీయాలి అన్నది తెలుసుకోవాలి. సో నాకు బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ ఒక ట్రీలో రూట్ వాల్యూ నాకు తెలుస్తుంది. ఆ ట్రీకి రూట్, ఇప్పుడు నాకు రూట్ కావాలనుకోండి ఏం చేయాలి? మై ట్రీ డాట్ ఓకే రూట్ అనేది ఎప్పుడు రూట్గానే ఉంటుంది. రూట్ డాట్ వాల్ అంటే ఇప్పుడు నేను రాసుకున్నాను అనుకోండి వాల్యూ అని రాస్తాను. వీడు థర్డ్ పార్టీ లైబ్రరీ కాబట్టి విఐఎల్ అని రాసుకున్నాడు. సో ఓకే, దీంట్లో రూట్ ఉందా? సో రూట్ లేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేశాడంటే రూట్ పెట్టకుండా మై ట్రీ డాట్ వాల్యూ అంటే ఏం పెట్టాడు? ఓకే, సో రూట్ పెట్టకుండా ఫస్ట్ ఎత్తగానే వాల్యూ అని పెట్టాడు. ఓకే, సో మామూలుగా అయితే నేనైతే రూట్ అని పెట్టి రాస్తాను, వాళ్ళు ఏం పెట్టలేదు, వాల్యూ మాత్రం పెట్టాడు. సో వాల్యూ ఉంటుంది లెఫ్ట్ రైట్, ఇది మాత్రం బేసిక్గా ఎవరైనా పెట్టి రాయాల్సిందే. సో ఇప్పుడు నాకు 7 వాల్యూ కావాలంటే ఏం చేయాలి? మై ట్రీ డాట్, సో లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ డాట్ వాల్ అని పెట్టానంటే 7 వస్తుంది. సో రైట్ వాల్యూ కావాలంటే రైట్ అని పెట్టాలి. ఓకే సరే, ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఈ 3 వాల్యూ చూడండి, మై ట్రీ నుంచి 3 వాల్యూ ఎట్లా రావాలి? ట్రీకి లెఫ్ట్లో 7 ఉంది, 7కి మళ్ళీ ఇది రైటా లెఫ్టా? లెఫ్ట్. 3 7కి ఎక్కడ ఉందండి? లెఫ్ట్ 3 లెఫ్ట్ సార్. ఏంటండి? లెఫ్ట్ లెఫ్ట్ సార్. లెఫ్ట్. రాజ్ ఎక్కడుంది 3? లెఫ్ట్ సైడ్ సార్. మై ట్రీ డాట్ లెఫ్ట్ డాట్ వాల్, ఇలాగా మనం ఇలా చేసుకుంటుంటాం. ఈ 1 కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ లెఫ్ట్ డాట్ వాల్ 1 వస్తుంది. మళ్ళీ 0 కావాలంటే మళ్ళీ ఇంకొక లెఫ్ట్ పెట్టాలి. ఓకే, దీస్ హౌ యూ రిట్రీవ్ ఆల్ ద వాల్యూస్. ఇది నేనేం చేశాను, ఇది జస్ట్ మనం చూసేదానికి చేశాను. యూజువల్గా ప్రోగ్రామింగ్లో మనం ఇలా చేయము, దీని బదులు రికర్షన్ యూజ్ చేసి చేస్తాం. ఇంతవరకు మీకు అర్థమైందా? ఒక ట్రీని లాస్ట్ లీఫ్ దాకా, ఇదేంటిది? దిస్ యువర్ లీఫ్ అంటే ఎందుకు లీఫ్? అది వై ఇట్ ఈస్ కాల్డ్ as లీఫ్? That's the end point of the tree. There are no more nodes associated to it. There are no more yes, there are no more child nodes. There are no more Right, child nodes to it. child So nodes. it is called yes. సో ఇప్పుడు నేను లెఫ్ట్ అని పెట్టాను అనుకోండి. ఓకే చూడండి ఏం రాలేదు, బికాస్ ఇట్ ఈస్ నన్. అర్థమైందా మీకు? ఎందుకు నన్ను వచ్చింది అర్థమైందా? క్లియర్? రాజ్ మీరు అడిగిన క్వశ్చన్ క్లియర్గా ఉన్నారా? ఇది అల్గారిథం, ఇది డేటా స్ట్రక్చర్స్ అండి, అల్గారిథం క్లాసు. మీరు చాలా అటెంటివ్గా, అర్థం కాకపోతే ప్లీజ్ అడగండి. ఓకే, డోంట్ థింక్ లైక్ నో ఇదే ఓకే ఇదే కదా మళ్ళీ చదువుకుందాం అని మాత్రం ప్లీజ్ డోంట్ డూ దట్. ఏదైనా కూడా ఒకవేళ మీరు ఆబ్సెంట్గా ఉన్నా కూడా మళ్ళీ వన్స్ యూ కమ్ బ్యాక్ ప్లీజ్ ఆస్క్, సార్ నాకు అర్థం కాలేదు సార్ ప్లీజ్ టెల్ మీ అనేది. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ బైనరీ ట్రీలో మనం ఈ మినిమం వాల్యూ ఎట్లా తీయాలని చేద్దాం. సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, మినిమం మ్యాక్సిమం లేకపోతే ఒక ట్రీని ట్రావర్స్ అంటే మనకి ఏ టెక్నిక్ కావాలి? వాట్ ఈస్ ద టెక్నిక్ వీ హ్యావ్ టు యూస్?
రికర్షన్ సార్. రికర్షన్. ఎస్. సో ఇప్పుడు మనం రికర్షన్ యూజ్ చేసి ఎట్లా రాయాలని చూద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే మినిమం వాల్యూ ఆఫ్ ఏ ట్రీ. సో నేను MIN అనేది ఆల్రెడీ పైథాన్లో ఒక ఫంక్షన్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్. మినిమం ట్రీ ఇలా పెడదాం, మినిమం ట్రీ. సో ఇక్కడ నేను మై ట్రీని పాస్ చేస్తాను. ఓకే, సరే. ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఒక మినిమం వాల్యూ కావాలి అనుకుంటే నేను ఎటువైపు వెళ్ళాలి ట్రీకి? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్. రైట్, లెఫ్ట్. ఓకే, లెఫ్ట్. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో నేనేం చేస్తానంటే ఇఫ్ మై ట్రీ అని రాస్తున్నాను. ఎందుకు అంటే ఒకవేళ కానీ ఆ నోడ్కి ఏమి చిల్డ్రన్, ఒకవేళ ఆ నోడ్కి కానీ ఏం లేకపోతే నన్ను వస్తుంది. పైథాన్లో ఇఫ్ నన్ అంటే ఇఫ్ దెర్ ఈస్ సమ్ వాల్యూ దెన్ విల్ గో ఇన్సైడ్, అదర్వైజ్ విల్ నాట్ గో. అందువల్ల ఇఫ్ మై ట్రీ అండ్ అదే రకంగా ఆ ట్రీకి లెఫ్ట్ ఉంటేనే లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి రిటర్న్ మినిమం ట్రీ డాట్. సో మీరు పూర్తిగా ప్రోగ్రామ్ చూడండి, ఆ తర్వాత నన్ను క్వశ్చన్స్ అడగండి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ ఎల్ఎఫ్ మై ట్రీ అయితే ఓకే, మై ట్రీ అంటే రిటర్న్ మై ట్రీ డాట్ వాల్యూ. Tree of maximum recursion depth. Okay. Oh. ఓకే. సో సరే, ఇక్కడ ఏం చేశానో చెప్పండి. ఎవరికి అర్థమైంది కోడ్ ఒకసారి చూడండి కోడ్ని. బేసిక్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారు మీ ఇద్దరులో? అంటే ఒకవేళ ట్రీ ఉంటే ట్రీలో లెఫ్ట్ తర్వాత మళ్ళీ రిటర్న్ సేమ్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నారు సార్. సో ది ఎండ్ లెఫ్ట్ సైడ్ ది ఎండ్ లీఫ్ వరకు వెళ్తారు సార్. ఇదేంటి ఈ రెండిటికి ఏంటి అర్థం ఏంటి? అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తున్నాను. ఇది ఫస్ట్ నేను ఇక్కడికి వస్తున్నాను. ఇది ఉందా లెఫ్ట్ ఉందా అని చూస్తున్నాను. అది దీని అర్థం. ఉంటే మళ్ళీ ఏం చేస్తాను, ఈ 7 ఈ 7 ఉంది కదా, ఈ 7ని మళ్ళీ పంపిస్తున్నాను రికర్షన్లోకి. ఫస్ట్ నేను పంపించింది ఏంటి 15, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం పంపిస్తున్నాను 7 పంపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, 7 ఉందా తర్వాత 3 ఉందా అని చూస్తున్నాను. ఓకే, 3 ఉంది. అప్పుడు నేనేం చేస్తున్నాను, మళ్ళీ 3 1 పంపిస్తున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నాను 0 1 2 పంపిస్తున్నాను. ఇక్కడ ఏంటి ఇది ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ 0 పంపిస్తున్నాను. నెక్స్ట్ లేదు కాబట్టి ఇక్కడ రాదు. సో ఇక్కడ ఏమొస్తుంది, మై ట్రీ డాట్ వాల్యూ అంటే 0 వాల్యూ ఏంటి 0, అందుకని 0 రిటర్న్ అవుతుంది. సో ఇలా నేను రికర్షన్ ఇలా చేస్తాను. అర్థమైందా అండి? అరవింద్, కెన్ యూ ఫాలో అవ్వగలుగుతున్నారా మీరు? యా సార్. నేనేం చేస్తాను, అర్థమైందా? నేను ఒకసారి ఇక్కడ ప్రింట్ చేస్తాను చూడండి, మై ట్రీ డాట్ వాల్యూ. ఇది ప్రింట్ చేస్తాను చూడండి. ఫస్ట్ 15, ఆ తర్వాత 7కి వెళ్తుంది, ఆ తర్వాత 3కి వెళ్తుంది, ఆ తర్వాత 1కి వెళ్తుంది, ఆ తర్వాత 0కి వెళ్తుంది. సో 0లో ఇక్కడ మై ట్రీ డాట్ లెఫ్ట్, 0కి లెఫ్ట్ లేదు కదా,
జీరోకి లెఫ్ట్ ఉందా, జీరోకి లెఫ్ట్ లేదు. సో ఇక్కడికి వచ్చి ఇది ప్రింట్ చేస్తుంది. సో ఇదే మ్యాక్సిమం ఆఫ్ ట్రీ చేయాలంటే మ్యాక్స్ అంటే రైట్ తీసుకోవాలి సార్. ఇంకా ఇఫ్ మై ట్రీ and my tree dot right return max underscore tree my tree dot write elif my tree return my tree dot write. సో ఇప్పుడు చూడండి max underscore tree of my tree. my tree dot val sir. Oh sorry, my tree dot value కదా, దట్ ఇక్కడ ఉంటుంది. అర్థమైందా అండి? క్లియర్? ఈ రెండు అర్థమైందా? స్మాల్ సింపుల్ ఫంక్షన్స్ ఇవి. ఓకే సరే, ఇప్పుడు నేను ఒక వాల్యూ రాద్దామా, ఫైండ్ చేద్దాము ఒక వాల్యూని. ఈ రెండు అర్థమైందా మీకు? ఎట్లా వర్క్ అయిందో అర్థమైందా? ఒకసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఒకవేళ అర్థం కాకపోయినా ప్లీజ్ ఆస్క్. అర్థమైంది సార్. సో ఇప్పుడు మనం ఒక వాల్యూని ఫైండ్ చేద్దాం ఒక ట్రీలో. సో ఫైండ్ ఆఫ్ ఒక ట్రీలో ఒక వాల్యూ. ఓకే, సో నేనేం చేస్తా, ఇప్పుడు ఒక ట్రీలో ఒక వాల్యూని ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉందా లేదా చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేనేం చేయాలి? ఫస్ట్ ఇదొక బైనరీ సెర్చ్ ట్రీ కదా. సో బైనరీ సెర్చ్ ట్రీలో ఒక ఉందా లేదా చూడాలి, రైట్? సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే, ఆ ట్రీయే లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ జస్ట్ నేనేం చేస్తాను, నేనేం చేయాలి, నేను ఇక్కడ రిటర్న్ ఫాల్స్ కొట్టేస్తాను. అసలు ఆ ట్రీయే లేకపోతే ఇంకా అవసరం లేదు కదా. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎడ్జ్ కేస్. సెకండ్ నేనేం చేయాలి, ఎక్స్ అనేది ట్రీ డాట్ వాల్యూ కన్నా తక్కువ ఉందా చూస్తాను. ట్రీ వాల్యూ కన్నా తక్కువ ఉందా చూస్తాను. సో ఎక్స్ కానీ మనం పంపించే వాల్యూ కానీ ట్రీ వాల్యూ కన్నా తక్కువ ఉందనుకోండి, ఎక్కడ సెర్చ్ చేయాలి? నేను లెఫ్ట్లో చేయాలా, రైట్లో చేయాలా? లెఫ్ట్ సార్. ట్రీ కన్నా తక్కువ ఉంటే లెఫ్ట్లో చేయాలి, రైట్? సో రిటర్న్ ఫైండ్ ఆఫ్ ట్రీ డాట్ లెఫ్ట్ పంపించి ఎక్స్ వాల్యూ అట్లా పంపిస్తాను. ఎల్ఇఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ట్రీ డాట్ వాల్యూ అనుకోండి, అప్పుడు నేను ఎక్కడ చేయాలి? రైట్ సార్. ట్రీ డాట్ వాల్యూ ఆఫ్ ట్రీ డాట్ రైట్ ఆఫ్, అంతేనా? రైట్లో సెర్చ్ చేయాలా నెక్స్ట్ ఒకవేళ కానీ ఎక్కువ ఉంటే? ఒకవేళ ఇవి రెండు కాకుండా ఒకటి ఉంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే రిటర్న్ ట్రూ, ఎందుకంటే అక్కడ కనబడిందని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. ఫైండ్ మై ట్రీ -1 చేద్దాం. ఓకే, ఫాల్స్ వచ్చింది. ప్రాబ్లీ 20 చేద్దామా? 20 ఉందా చూద్దాం. సో ఇక్కడ నేనేం చేశాను, రికర్సివ్గా సెర్చ్ చేశాను. సో కంప్లీట్గా ఇది అర్థమైందా మీకు? ఈ లాజిక్ ఏందో అర్థమైందా? సో ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారము
మనకి మొత్తం ఈ ఒక ఎలిమెంట్ ని సెర్చ్ చేయడానికి ఎంత రన్ టైమ్ కాంప్లెక్సిటీ అండి దీనికి? వాట్ ఈస్ ద రన్ టైమ్ కాంప్లెక్సిటీ హియర్? N sir, O of n. Not O of n. no. O of log n, sir. O of log n. కరెక్టేనా? O of log n అది. బాగా చూడండి. O of 1 sir. O of 1. O of 1 ఎలా అవుతుంది? లూప్ లో తిప్పట్లేదా? అక్కడ లూప్ ఫైండ్ అంటే ఏంటి సార్? అది ఫైండ్ అంటే మళ్ళీ ఇది రికర్సివ్ గా కాల్ చేస్తాం. ఒక ట్రీన్ లో మీరు ఒక దాన్ని చేయాలంటే ఫైండ్ మెథడ్. ఓకే నో ఐ గాట్ సార్. ఓకే రికర్సివ్ గా కాల్ చేస్తాం కాబట్టి O of n అవుతుంది సార్. O of n. అరవింద్ మీరు చెప్పండి ఎంత అవుతుంది? O of log n అనిపిస్తుంది సార్, ఎందుకంటే you're pretty much dividing every time you're traversing, you're dividing it into halves. ఏంటి రాజు, అరవింద్ చెప్పేది నిజమేనా? Yes sir. Arvind, are you sure? Yeah sir, it's like yeah. అంటే ఇప్పుడు నేను ఒక అరేలో కానీ సగం ఎలిమెంట్ సెర్చ్ చేస్తే అప్పుడు O of log n ఏనా అట్లయితే? అరేలో సగం ఎలిమెంట్ సెర్చ్ చేస్తే అంటే సార్ వర్స్ట్ కేస్ లో చూసుకుంటే ఇది O of n అవుతుంది కదా సార్. వర్స్ట్ కేస్ O of n అవ్వదు కదా రాజ్. వర్స్ట్ కేస్ ఎలా అవుతుంది? వర్స్ట్ కేస్ లో O of n ఎలా అవుతుంది? ఏ కేసులో అయినా నేను ఒక హాఫ్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా సెర్చ్ చేసేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకోండి, 30ని సెర్చ్ చేస్తున్నాను. ఈ పక్క ఎలిమెంట్స్ అన్నిటిని వదిలేస్తాను కదా. ఈ 7 వైపు ఉన్న ఈ అంటే ఈ 7 ఇదేంటి లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం తీసేస్తాను కదా. ఈ 7 వైపే వెళ్ళను కదా నేను. ఎటువైపుకి వెళ్తాను? 23. అసలు చెప్పాలంటే మళ్ళీ 19 కూడా వెళ్ళను, మళ్ళీ ఇటువైపుకే వెళ్తాను. ఇట్లే కదా నేను వెళ్ళేది. సో అంటే మీకు ఒకటి చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సార్ ఇది సిమిలర్ టు బైనరీ సెర్చ్ కదా సార్, ఇది సిమిలర్ టు బైనరీ సెర్చ్ రైట్? ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ సిమిలర్ టు బైనరీ సెర్చ్. అదే కదా చెప్పాను, బిఎస్టీ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అలైనింగ్ ద ఎలిమెంట్స్ అండ్ సర్చింగ్ ఇట్. సో వాటి కోసం బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేసేది. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు నేను ఒక అరేలో హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ని మాత్రం సెర్చ్ చేయగలిగితే అప్పుడు నా రన్ టైమ్ కాంప్లెక్సిటీ లాగ్ ఇన్ అవుతుందా అని అడుగుతున్నా. కాదు సార్, అది కాదు సార్, ఎందుకంటే యూఆర్ నాట్ స్ప్లిటింగ్ ఇట్ ఎవ్రీ టైమ్ రైట్? సో యూఆర్ నాట్ స్ప్లిటింగ్ నో స్ప్లిట్టింగ్ అంతా పక్కన పెట్టండి. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి అంటే, ఒక అరేలో నేను ఒకవేళ నా అల్గారిథం కానీ ఒక్క హాఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మాత్రమే సెర్చ్ చేస్తే, అప్పుడు నేను ఒక్క హాఫ్ని మాత్రం సెర్చ్ చేస్తే అప్పుడు నా రన్ టైమ్ కాంప్లెక్సిటీ లాగిన్ అవుతుందా అవ్వదా? ఇది లాగిన్ అని ఎందుకు అయ్యింది? ఇక్కడ సెర్చ్ లాగిన్ ఎలా అయ్యిందంటే, because it's only taking half of the amount of time it takes. Why it is taking half of the amount of time? Because it is searching only half of its elements. Right sir, yeah. కదా, it is searching only half of its elements. సో అప్పుడు ఒక అరేలో ఒక హాఫ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మాత్రం సెర్చ్ చేస్తే అప్పుడు నా రన్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది?
అప్పుడు కూడా లాగిన్ కావాలి సార్. లాగిన్ అవుతుందండి, లాగిన్ అవుతుంది. యు ఆర్ రైట్, మీ థింకింగ్ రైట్, కాన్ఫిడెంట్గా ఉన్నాను. యూఆర్ రైట్. రాజ్, మీకు అర్థమైందా రాజ్? ఎస్ సార్ అర్థమైంది. సో బేసిక్గా మీరు ఒక వాల్యూ, ఇప్పుడు లాగిన్ ఎన్ అంటే ఏంటి, ఒక ప్రాసెస్లో సగం టైంలో కానీ మీరు చేయగలిగితే అది లాగిన్ అవుతుంది, మొత్తం టైంలో చేస్తే అది ఎన్ అవుతుంది. అంతేనా? నేను అదే ఆ రోజు ఎగ్జాంపుల్ కూడా చెప్పానా, n/2 అంటే ఏంటి, n/2 ఉండదండి, లాగిన్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద టైంలో మనం కానీ సెర్చ్ చేస్తే లాగిన్ ఉంటుంది అని చెప్పి అగైన్ అండ్ అగైన్ ఐ ట్రై టు షో యూ విత్ ఫర్ లూప్స్. గుర్తుందా? ఐ డిరైవ్డ్ ద ఈక్వేషన్ ఆల్సో, లాగిన్ ఎలా అవుతుందని. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ వెళ్ళి చూడండి, లాగిన్ ఎలా అవుతుంది అన్నది ఒక ఫర్ లూప్ రాసి చూపించాను. ఓకే, సో రాజ్, మీరు మీ థింకింగ్ బేసిక్స్ అయితే ప్రాపర్గా ఉంది. యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ కాన్ఫిడెంట్. ఒకవేళ కానీ రేపు నేను అదే మీరు చెప్పే ఈ బేసిక్ స్టేట్మెంట్స్ కాంట్రవర్షియల్గా నేను కానీ ఏదైనా వేరే చెప్తే యూ షుడ్ క్వశ్చన్ మీ. అప్పుడు అలా ఇది కదండి, ఇది బేసిక్, మీ దగ్గర ఉన్నది బేసిక్, దట్ విల్ నెవర్ చేంజ్. దట్ ఈస్ సంథింగ్ లైక్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సో ఇట్ నెవర్ చేంజెస్. సో ఇది ఇప్పటి వరకు మీకు చెప్పింది, మీకు ఇవన్నీ అర్థమైందా కంప్లీట్గా? బైనరీ ట్రీ కానీ ఎందుకు లాగిన్ అయ్యింది, మనం ఎలా చూస్తున్నాం అన్నది అర్థమైందా? ఇదంతా అర్థమైందా? మై ట్రీ ఇది ఎట్లా? ఓకే, మీకండి అరవింద్, మీకు ఆర్ యూ Yeah, sir, అర్థమైంది సార్. ఓకే, Yeah, I'm clear, sir, So- but I need to practice, sir. Until I do it, I won't be. మీరు చేయండి. ప్లీజ్ డూ ఇట్. రాజ్, మీరేం చేస్తారంటే ఇదే ఫంక్షన్స్ని జావా స్క్రిప్ట్లో కూడా బైనరీకి ఒక ఇది ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఇలాంటిది ఒక ఇంపోర్ట్ లైబ్రరీ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసి ఒక బైనరీ ఇలాంటిది ఒక బైనరీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మిన్, మ్యాక్స్, ఫైండ్, ఈ మూడు మీరు ట్రై చేసి నాకు చెప్పండి. షూర్. మిన్, మ్యాక్స్, ఫైండ్. ఓకే, ఒక బైనరీకి. మీకు ఇది అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు రాజ్? మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైంది కదా? కాన్సెప్ట్ అయితే అర్థమైంది. ఈ అల్గారిథం అర్థమైందా కంప్లీట్గా? అర్థమైంది. ఇది మీరు ఒకసారి మీ జావా స్క్రిప్ట్లో రాసి నాకు పంపించండి. మీరు జావా స్క్రిప్ట్లో కానీ ఎక్కడైనా స్ట్రక్ అయితే నాకు ఒక మెసేజ్ చేయండి, నేను కనెక్ట్ అవుతాను. జావా స్క్రిప్ట్లో మనం విల్ సిట్ అండ్ విల్ సీ వేర్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్. ఓకే, షూర్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే అండి. Stopping the recording.